సార్ ఇన్ని ఇయర్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో అసలు రియల్ ఎస్టేట్ ఏంటి అని అడిగితే మీరు వ్యక్తిగతంగా ఏం చెప్తారు సార్? అప్రిషియేషన్, క్యాపిటల్, డబ్బు. ఓకే. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనేది అందరికీ వర్కౌట్ అయ్యే సబ్జెక్ట్ కాదు. ఇప్పుడు మీడియా ఫీల్డ్ వేరు, మెడికల్ ఫీల్డ్ వేరు, అవును, డిజిటల్ మార్కెట్. ఇప్పుడు అందరూ డిజిటల్ మాయాలోకం. అంటే ఏం చేస్తున్నారు, ఎవరికి బ్యాక్ లింక్ సబ్మిషన్ అక్కడ కనిపించదు మనకి. ఓకే. చెప్తారు చేసేవన్నీ, రిజల్ట్స్ రావు. ఎవరు రిజల్ట్స్ కమిట్ కారు. ఏమంటారంటే ఇంత అవుతుంది, ఇది చేస్తాం, కన్వర్షన్ మీ హెడేక్ అంటాడు. సో రియల్ ఎస్టేట్ అనేది వెరీ బిగ్ సబ్జెక్ట్ అండి. రియల్ ఎస్టేట్ ఇస్ నాట్ వెరీ, ఇప్పుడు కంప్యూటర్ అన్ని ఉన్నాయి, మెడికల్ ఇంకోటి అన్నీ 150 ఇండస్ట్రీస్ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా డైరెక్ట్గా రియల్ ఎస్టేట్ కొన్ని వేల లక్షల మంది ఇండియాలో బతుకుతున్నారు. సో రోటీ, కపడా, మకాన్, తిండి, బట్ట, గూడు. సో 1/3 అంటే అంతే, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్, లక్షల కోట్లు గవర్నమెంట్కి వస్తున్నాయి. మీకు చిన్న క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు ల్యాండ్ కొంటాం కదా, ల్యాండ్ కొనేటప్పుడు ఇన్వెస్టర్ ఉంటాడు, ఒక ప్రాజెక్ట్ చేశాక ల్యాండ్ ఓనర్ ఉంటాడు, ఇన్వెస్టర్ ఉంటాడు, బయ్యర్ ఉంటాడు, సెల్లర్ ఉంటాడు, ఏజెంట్ ఉంటాడు. ఇవన్నీ మించి గవర్నమెంట్ ఉంటుంది. సో వీటిలో ఎవరికి ఎక్కువ లాభం? ఈ 5 సెగ్మెంట్ లో తీసుకునే వాడికే కదా సార్. అది అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్లీ రాంగ్. అందరికంటే గవర్నమెంట్కి ఎక్కువ డబ్బులు వస్తాయి, బిల్డర్ కాదు. ఎందుకంటే ట్యాక్స్లు, ప్రాపర్టీ కొనేటప్పుడు ట్యాక్స్ కడతాం, లేఅవుట్ అప్రూవల్ తీసుకున్నప్పుడు ట్యాక్స్ కడతాం, రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు ట్యాక్స్ కడతాం, స్టాంప్ డ్యూటీ. మినిమం నాకు తెలిసి 50-55% అది ఎవరికి తెలియదు. ఏజెంట్ వీళ్ళిద్దరు కంటే బెటర్ బెనిఫిట్ టు ది గవర్నమెంట్. ఇక్కడే కదా, అన్ని ప్లేస్లో కూడా అంతే ఉంది. ఇంకా బాంబేలో అయితే ఇంకా 60-65% కూడా ఉండొచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ యూ, వేర్ విచ్ లెవెల్, విచ్ ప్లేస్ అంటే డిపెండ్ అయ్యి ఉంటుంది.